అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 6th అండ్ 7th to 10th క్లాస్, దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈరోజు 19th April 2026 ఇవాళ పూర్తిగా అయ్యాయి. సో దీనికి సంబంధించి మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇప్పుడు సార్ ఎగ్జామ్స్ అయ్యాయి, సో రిజల్ట్స్ ఏ డేట్ రోజు అనౌన్స్ చేస్తారు. సో అఫీషియల్గా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ యొక్క ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా డేట్ అనేది డిక్లేర్ అయింది. ఓకే, సో ఈ డేట్ రోజు మనకు ఇక్కడ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వాళ్ళ మీద సెలెక్ట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇక్కడ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు telangana.ms.cgg.gov.in. సో ఇక్కడనే మనకు నోటిఫికేషన్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఇక్కడ షెడ్యూల్ ఉంది స్టూడెంట్ నోటిఫికేషన్లో. ఇందులో రిజల్ట్స్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మెరిట్ లిస్ట్ పబ్లికేషన్ 13th May 2026, అంటే 13th May రోజున మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ 13th కాకుండా దీనికన్నా ముందు కూడా మనకు రిజల్ట్స్ రావచ్చు, కానీ దీని తర్వాత అసలు రిజల్ట్స్ రావు. ఓకే, సో లాస్ట్ 13th లేదంటే 13th కన్నా ముందు రోజు మనకు ఇక్కడ డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి పబ్లిష్ కావడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 23rd May, అంటే 23rd రోజున మనకి ఇక్కడ ఎవరికైతే సీట్స్ వస్తాయో అంటే ఆ సెలెక్షన్ లిస్ట్ మనకు 23rd రోజున క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఈ 13th రోజున మనకు మార్క్స్ లిస్ట్ మనకు ఇక్కడ డిక్లేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 23rd రోజున ఎవరికి సీట్ వచ్చాయి అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 29th రోజున ఆ సెలెక్షన్ లిస్ట్ యొక్క సెలెక్షన్ లిస్ట్ని అప్రూవ్ చేస్తారు 29th May రోజున. ఓకే, అండ్ దాని తర్వాత 31st రోజున మనకి ఇక్కడ మీకు సంబంధించి మీరు ఏ మోడల్ స్కూల్కి అప్లై చేశారో, మీ మండల్లో ఏ మోడల్ స్కూల్ ఉంటుందో ఆ మోడల్ స్కూల్ నోటీస్ బోర్డులో మీ యొక్క ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ నోటీస్ బోర్డులో మీ పేరు ఆ లిస్ట్లో కనబడుతుంది. 31st May రోజున మీకు ఆ దగ్గరున్న అంటే మీ సంబంధించిన మోడల్ స్కూల్ నోటీస్ బోర్డులో మీ యొక్క సెలెక్షన్ లిస్ట్ని పెడతారు స్టూడెంట్స్. ఈ విధంగా ఉంటుంది టోటల్గా. అండ్ దాని తర్వాత June 1st నుంచి 5th June వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అదే స్కూల్లో, అండ్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చేపడుతున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం 26 and 27 అకాడమిక్ ఇయర్కి మనకు క్లాసెస్ అనేవి తర్వాత షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా మనకి ఉంది. సో అఫీషియల్గా మనకు ఇక్కడ చూడండి 13th May రోజున మనకు రిజల్ట్స్ వస్తాయి, అంటే ఆ రిజల్ట్స్లో మీకు మార్క్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత 23rd రోజున మీ యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేవి రిలీజ్ అవుతాయి, అంటే మీకు సీట్ వచ్చిందో లేదో అనేది మనకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత మనకు 29th రోజున అప్రూవల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 31st రోజున మోడల్ స్కూల్ ఒక నోటీస్ బోర్డ్స్లో సెలెక్షన్ లిస్ట్ అనేది అక్కడ పెడతారు స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా టోటల్గా ప్రక్రియ ఉంది. అండ్ నెక్స్ట్ June 1st నుంచి June 5th వరకు మనం ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా మనకు టోటల్గా ప్రాసెస్ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయో తప్పకుండా మన అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఇదే ఛానల్లో తప్పకుండా వీడియో పెడతాము. సో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో తప్పకుండా మనం మీకు వీడియో రూపంలో తెలియజేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.